నమస్తే వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ కు స్వాగతం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు కీలక విచారణ జరగనుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోక్సో కేసులో అరెస్ట్ ను తప్పించుకునేందుకు భగీరథ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కుట్ర అని, విచారణకు తప్పక సహకరిస్తానని పేర్కొంటూ భగీరథ్ 2 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ను జస్టిస్ మాధవి బెంచ్ నేతృత్వంలోని ప్రత్యేక వెకేషన్ కోర్టు విచారించనుంది. అయితే ఈ కేసును కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాధిత బాలిక నుంచి సేకరించిన తాజా వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ పై కేసు నమోదైంది. మొదట సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసినప్పటికీ బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డీసీపీ రితిరాజ్ కేసులో మరికొన్ని కఠినమైన సెక్షన్లు చేర్చారు. పోలీసులు ఇప్పటికే భగీరథ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన తరుణంలో హైకోర్టు ధర్మశాసనం ఇచ్చే తీర్పు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేక పోలీసుల విచారణకు అప్పగిస్తుందా అన్నది మరి కాసేపట్లో తెలియనుంది. సో మరి బండి భగీరథ్కి కోర్టు ఊరటనిస్తుందా? దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.